బంగారు గుడ్లు పెట్టే కోడి. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్టపడినా పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసిపోతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే పొలం నుంచి అలిసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని, ఆ రోజు రాత్రికి రామయ్య అరుగుమీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు. వీరయ్య ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఉన్న ఒకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేశాడు. తన దుప్పటి తలగడ కూడా మంచం మీద వేశాడు. తన భోజనం కోరుకున్న గుప్పెడు బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు. కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా రామయ్య కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు. ఈ కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు డుట్ అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు నుంచి వీరయ్య ధ్యాస మారింది. రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని దానితో జీవితం కొనసాగించాడు. వంటిమీద ఉన్న పాత చిరిగిపోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే రామయ్య ఇప్పుడు ప్రతి పూట పంచపక్ష పరవాన్నాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేశాడు. పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది. ఆలోచన కూడా మారుతుంది. పని తక్కువ, డబ్బు ఎక్కువ ఉండేసరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బు సరిపోదు. ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుంది. ఇదే రామయ్యకి కూడా అయింది. ఒకప్పుడు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలనే కాంక్ష మొదలైంది. గతం మర్చిపోయాడు. రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటేసారి కోడిలోని గుడ్లన్నీ తీసేస్తే ఒకటేసారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది. ఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేశాడు. పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న వీరయ్యకి ఒక షాక్ తగిలింది. కోడి పొట్టలో ఏమీ లేదు. లోపల మామూలు కోడిలానే ఉంది. మొదటికే మోసం వచ్చింది. అయ్యో, ఎందుకు దురాశ పడ్డాను అని వీరయ్య అప్పుడు బాధపడ్డాడు. కాని ఏమీ లాభం. రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు. దురాశ దుఃఖానికి చేటు.